ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు మెక్‌డానల్డ్స్‌కి వెళ్ళాను నేను. సో, దానికి రెడీ అవుతున్నాను. మెక్‌డానల్డ్స్‌కి వచ్చాను. ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ. ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అని చెక్ చేశాను అన్నీ. ఒకటి ఎంసీ స్పైసీ చికెన్ బర్గర్, ఇంకోటి మయో చికెన్ బర్గర్ పెట్టాను. ఎంసీ చికెన్ బర్గర్ వచ్చేసి £5 పడింది. మయో చికెన్ బర్గర్‌లో కాంబోస్ ఉన్నాయి. లార్జ్, మీడియం అని. కానీ నేను సింగిల్ పెట్టాను. టోటల్ బిల్ వచ్చేసి నాది 6.48 పడింది. టేబుల్ సర్వీస్ ఆర్ పికప్ ఎట్ కౌంటర్ ఉంటే పికప్ ఎట్ కౌంటర్ కొట్టాను. బిల్ తీసుకొని వెయిట్ చేస్తున్నాను. చాలా క్యూ ఉంది. వీకెండ్ కాబట్టి చాలామంది ఉన్నారు. సో, క్యూలో నిల్చున్నాను ఒక 10 మినిట్స్ ఏమో. దాని తర్వాత మన నెంబర్ వస్తే పిలిచారు. తీసుకున్నాను బర్గర్. ఇలా ఉండింది, బాగుంది. అక్కడి నుంచి సూపర్ మార్కెట్‌కి వచ్చాను. ఏమైనా గ్రోసరీస్ తీసుకుందామని. స్వీట్ పొటాటో చూసాను కానీ తీసుకోలేదు. ఈ కేక్స్ వచ్చేసి £16 అంట. చూడడానికి మాత్రం బాగున్నాయి. ఈ పిజ్జా చూసాను తీసుకుందామని. చూడడానికి బాగుంది కానీ టేస్ట్ ఎలా ఉంటుందేమో అని తీసుకోలేదు. 1.75 అంట. ఐస్ క్రీమ్ చూస్తున్నాను ఇక్కడ ఏం తీసుకోవాలి అని. చాలా తక్కువ ప్రైస్‌లోనే వచ్చేస్తున్నాయి. 4 కోన్స్ వచ్చేసి 1.65 అలా. మ్యాగ్నమ్ ఉన్నాయి. మ్యాగ్నమ్ కొంచెం కాస్ట్లీ £3, 3.50 అలా. ఇది తీసుకున్నాను సాల్టెడ్ క్యారమెల్ కోన్స్ 4 వస్తాయి. బిస్కెట్స్ తీసుకున్నాను ఇక్కడ. ఇది బాగుంది టేస్ట్, మొన్న తింటే, అందుకే ఇప్పుడు తీసుకున్నాను. నాకు కావాల్సినవి అన్నీ తీసుకొని బిల్డింగ్‌కి వెళ్ళిపోతున్నాను ఇంకా. ఇక్కడ కూడా చాలా క్యూ ఉంది. ఒక 10 మినిట్స్ అలా నిల్చున్నాను. వీకెండ్ కాబట్టి సూపర్ మార్కెట్ కూడా చాలా రష్ ఉంది. నార్మల్ డేస్‌లో అయినా ఇలానే ఉంటుంది ఈ సూపర్ మార్కెట్ రష్‌గా. నేను తీసుకునేవన్నీ దాని మీద పెడుతున్నాను. బనానా, బిస్కెట్స్, కంఫర్ట్, క్యారెట్, ఇంకా టమాటోస్, ఇవి క్రీమ్ బన్ తీసుకున్నాను, ఐస్ క్రీమ్. నేను తీసుకున్నాను దాని మీద పెట్టాక కాసేపు వెయిట్ చేశాను బిల్లింగ్ కోసం. మనమైనా పర్సనల్‌గా చేసుకోవచ్చు బిల్లింగ్. కాకపోతే ఆ లైన్ ఇంకా ఎక్కువ ఉంది దీనికంటే. సో, ఇందులోనే నిల్చోవడం బెస్ట్ అని ఇక్కడనే ఉన్నాను. ఈ స్టోర్‌కి నేను రావడం చాలా తక్కువ. మెక్‌డానల్డ్స్‌కి వచ్చాను కాబట్టి ఇటు తీసుకుంటున్నాను. లేదు అంటే నేను మా ఇంటి సైడ్ తీసుకుంటాను. యాస్డా అని చాలా పెద్ద స్టోర్ అది. నాది బిల్లింగ్ అవుతుంది ఇక్కడ. టోటల్ వచ్చేసి 10.69 అయ్యింది. మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 1100 చేంజ్. £15 ఇచ్చాను తనకి. రిసిప్ట్ తీసుకున్న, ఈ చేంజ్ ఇచ్చింది. అంతే ఈ వీడియో మరి. బాయ్.